అద్విక్కి బయట తిరగడం అంటే ఎంత ఇష్టమో అలా తిరుగుతూ ఉంటే అస్సలు విసిగించాడనమాట. ఇంక ఈ రోజు పూజ చేయడం కోసం అయితే పార్క్ వెళ్తున్నాం. ఏంటి పార్క్ లో పూజనా అని అనుకుంటున్నారు కదా, ఏం లేదండి. ఈ కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం కదా. నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే ఈ పార్క్ కి చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇలా ఇక్కడ పూజ చేస్తారని నాకైతే తెలియదు. యూజువల్ గా అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, బట్ ఈసారి మాత్రం నేను కూడా వెళ్ళాను. అయినా అద్విక్ పుట్టినప్పటి నుంచి టెంపుల్స్ కి అయితే ఎక్కువ వెళ్తున్నాను. అంటే ఈ రోజు కాదు, జనరల్ గా చెప్తున్నాను. ముందు వెళ్ళాను అంటే వెళ్ళేదాన్ని, కానీ కొంచెం తక్కువే. ఇంకా ఫస్ట్ రాగానే ఉసిరి చెట్టుకి అయితే పూజ చేసేసాం. అక్కడ ఓన్లీ పూజే కాదు, భోజనం కూడా చేయాలంట. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళాం. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ భోజనం కూడా అనుకోవచ్చు. ఇంకా అక్కడ పార్క్ లో ఉసిరి చెట్లు అయితే చాలా ఉన్నాయి, కానీ అవి చిన్నగా ఉన్నాయి. వాటి సైజే అంత అంట, కానీ టేస్ట్ మాత్రం నార్మల్ ఉసిరికాయ లాగానే ఉన్నాయి. అద్విక్ అయితే చాలా నచ్చాయి అనుకుంటా, చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంకా ఇసుకలో చూడండి ఎలా ఆడుకుంటున్నాడో, ఫుల్ ఎంజాయ్ చేశాడు. అసలు ఏడవలేదు. ఇలా ఫ్రీగా వదిలేస్తే చూడండి ఎంత ఆనందమో. ఇంకా ఈ మధ్యన బాయ్ చెప్పడం అయితే బాగా నేర్చుకున్నాడు. ఈవెన్ మనం అర్చనా కూడా అలిగేసి ఇలా బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. చాలా డేస్ అయింది ఇలా ఉయ్యాల ఊగేసి. అదే చిన్నప్పుడు అయితే ఎంత ఫాస్ట్ గా ఊగేదాన్ని. ఇప్పుడైతే కొంచెం భయం వేస్తుంది అంత ఫాస్ట్ గా ఊగాలంటే. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.